నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పొలిటికల్ అనలిస్ట్ అరుస్మెల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అయితే మనం చూసాం. అయితే ఎవరైతే నాయకులు అయితే ఉన్నారో వైఎస్ఆర్సీపీ తరఫున కూటమి ప్రభుత్వం అనవసరమైన కేసులు, అక్రమైన కేసులు పెడుతున్నారు అని చెప్తున్నారు. అలాగే వల్లభలేని వంశీ లాంటి వాళ్ళు, కొంతమంది నాయకులు, మంచి నాయకులు, సీనియర్ నాయకులు, వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద అక్రమంగా కేసులు పెడతాం కానీ ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. సో వీళ్ళు ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళు ఎవరండి? డీజీ ర్యాంక్ ఉన్న అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఓఎస్డీ కృష్ణమోహన్ చిన్నపిల్లడు, పాపం చాలా మంచోడు, అలాగే వల్లభనేని వంశీ, వీళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇటువంటి వాళ్ళందరూ ప్రసన్న అని ముద్దుగా పిలుచుకుంటున్నాడు. వాళ్ళ మీద అరాచకం చేస్తున్నారు, ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేదా అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అంటే ఇంత దారుణమైన గతాన్ని మర్చిపోయాడా, లేదా వీళ్ళు చేసిన అరాచకాలను మర్చిపోయాడా, వీళ్ళ తప్పుల్ని విస్మరించాడు అనేటువంటిది ఒకసారి చూడాలి. సహజంగానే తన వాళ్ళని వెనకేసి రావటం అనేటువంటిది సహజంగా జరుగుద్ది. కానీ ఒక స్థాయిలో ఉన్న నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి గారైనా, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారైనా, ఒక పార్టీకి అధ్యక్షుడు, శాశ్వత అధ్యక్షుడు, పైగానే ఆయన కొన్ని ఎథిక్స్ ఉండాలి. అంటే ధర్మం పాటించాలి. తమ్ముడు తనవాడైనా ధర్మమే అని చెప్పేసి ఆలోచించాలి. ఇప్పుడు తప్పు తనవాడు చేసినా నువ్వు తప్పు చేశారో బాబు. చంద్రబాబు నాయుడు గారు చూడండి, వాళ్ళ పార్టీ కార్యకర్తే ఏదో అనుకోని మాట అన్నాడని ఇమీడియట్గా అరెస్ట్ చేశారు అతనే విడిచిపెట్టలా, వాళ్ళ కార్యకర్త కదా అని. అలాగే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు సరే మందలిస్తాడు ఆయన ఎవరినో తప్పు మాట్లాడితే. దీనివల్ల ఏమవుతుందంటే లాంగ్ రన్లో క్రెడిబిలిటీ పెరుగుద్ది. అందుకనే 4సారి కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. అనేక ఉత్థాన పతనాలు, అంటే ఎగుడు దిగుళ్ళు చూశాడు ఆయన, రాజకీయ సంక్షోభాలు చూశాడు ఆయన. అయినా సరే ఈ పార్టీ అయిపోయింది అనుకున్న పరిస్థితి నుంచి కూడా పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేశాడు, ప్రజాదరణ పొందాడు. అంతేగాని నువ్వు చంపుతాను, కొడుతాను, లేకపోతే నువ్వు అడ్డగోలుగా నీ దుర్మార్గాలు, అరాచకాలు చేసిన సమర్థించి డెఫినెట్గా వాళ్ళ దృష్టిలో నువ్వు దేవుడిగా ఉంటావు. ఇప్పుడు చెరుకు తోటలు తగలబెట్టిన నందిగం సురేష్ నువ్వు ఎంపీ పదవి ఇచ్చా కూడా జీవితాంతం నీకు అతను లాయల్టీగా ఉంటాడు, లైబుల్గా ఉంటాడు. కానీ అతని వల్ల ప్రజల్లో నీకేం మేలు జరగదు. అతని వల్ల అతను చూసిన ప్రజలు నీలో మంచి ఉన్నా కానీ అతను చూసిన తర్వాత నీకు ఓటు రావడం, లేకపోతే నువ్వు మంచోడు అనుకోరు. నువ్వు అలాంటి కాబట్టి ఇంక అసలు మీ జోలికి రారు. అదే జరిగింది మొన్న 2024లో కృష్ణమోహన్ రెడ్డి గారు. నిజంగా మంచోడేమో అతను, కానీ మోనికా వేడి అని తర్వాత ఇంకొక ఈ ముంబైలో బాంబు దాడులు చేసిన బ్యాచ్కి వాళ్ళకి పాస్పోర్ట్లకి వెళ్ళటానికి క్లియరెన్స్ ఇచ్చింది అక్కడ కర్నూలులోనే, అక్కడ ఉండగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి. ఇతను ఎంఆర్ఓగా పనిచేసేవాడు అప్పుడు. వాళ్ళందరికీ క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాడు. వాళ్ళ పాస్పోర్ట్ వచ్చి దేశం వదిలేసిపోయారు. దావూద్ ఇబ్రహీం బ్యాచ్ ఏంటండి ఇలాగా వాళ్ళు మంచివాడని ఎలాగంటాను? చిన్నప్పటి నుంచి అతను ఇదే తరహాలో ఉన్నాడు. అందుకని నీ దగ్గర చేరాడు వచ్చి. మీరంతా లైక్ మైండెడ్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్లో మీరంతా. ఇప్పుడు అధికారిగా నీ దగ్గర ఓఎస్టీగా ఉన్నంత మాత్రం పునీతుడు ఎందుకు అయిపోతాడు? నీ దగ్గర వినయ విధేయతతో ఉండొచ్చు. నీకు ముద్దు వస్తే నువ్వు ముద్దెట్టుకో, అందరిని ముద్దెట్టుకోమని ఎందుకు చెప్తావు? కాకిపిల్ల కాకి ముద్దు డెఫినెట్గానే. నీ దగ్గర బాగా పనిచేసాడు, లైబిలిటీ ఉంది, నీ రహస్యాలు కాపాడుతున్నాడు, నీ దొంగతనాల్లో పాలు పంచుకున్నాడు అంటే నీకు డెఫినెట్గా నీకు లైక్, అందరూ లైక్ చేయాలని ఎందుకుంటారు? అంత తప్పు చేస్తే శిక్షిస్తారు. ధనంజయ రెడ్డి వాళ్ళు ఎలా మెచ్చుకోగలుగుతున్నారు? నువ్వు వాళ్ళు చేసిన ఘోరాలు, నేరాలు మామూలు నేరాలు, అది ప్రజాద్రోహం చేశారు. వాళ్ళు అరాచకం చేశారు, అవినీతికి తోడ్పడ్డారు, అవినీతి సహకరించారు, రాజ్యాంగ చట్ట ఉల్లంఘనలు యథేచ్ఛగా చేశారు. పివి సునీల్ కుమార్ గారు ఏం తక్కువ చేశాడు? ఎంపీ తీసుకెళ్ళి కొట్టడం అదొకటి చాలు అతను తప్పు. అంతేకాకుండా ఆయన మీద పుంకానుగా కథలు వస్తున్నాయి. నిజంగా డెఫినెట్గా మంచి ఆఫీసర్ ఆయన. ఒకానొకప్పుడు ఒక సోషల్ అవేర్నెస్ ఉన్న వ్యక్తి, సామాజిక విప్లవకారుడికి దగ్గరదాగా వచ్చి ఆగిపోయాడు అతను. ఆయన అనేక పుస్తకాలు కూడా రాశాడు ఆయన, వివక్ష మీద, అణిచివేత మీద, దుర్మార్గం మీద. అటువంటి వ్యక్తిని నువ్వు పాడు చేస్తావు. నీ సాంగత్యం వల్ల, నీ సావాస దోషం వల్ల ఆయన కూడా చెడిపోయాడు. లేదా లైక్ మైండెడ్ వల్ల ఆయన కూడా అలాంటి లక్షణాలు ఉండబట్టి నీ దగ్గర చేరుండొచ్చు. సీతారామాంజనేయులు ఎంతో స్ట్రిక్ట్ ఆఫీసర్, రౌడీజీ అని అణిచేసిన వాడని పేరు తెచ్చుకున్నాడు. అయినా సరే ఆయనలో ఉన్న కొన్ని దుర్గుణాలు ఉన్నాయి. స్త్రీ లాలస, వ్యామోహం, డబ్బు మీద వ్యామోహం, ఇలాంటివన్నీ ఉండి ఒక దర్పం, దురహంకారం, ఇవన్నీ అవలక్షణాలు ఉండటం వల్ల నీకు ఆయనకి కలిసింది, నీ దగ్గర చేరాడు. అంతకుముందు మరి మీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అవ్వకముందు వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు హయాంలో పనిచేసిన వాళ్ళే, మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు వీళ్ళంతా. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ చెడగొట్టేసాడు. ఇదేదో బాగుందిరా బాబు మనకు వచ్చేది ఏదో బుద్ధి వక్ర మార్గం, చిన్న
ఇప్పుడు ఇంటర్మీడియట్ సైజులో పిల్లలు ఎలాగైతే పాడైపోతారో ఆ లైను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు లైన్ కరెక్ట్గా దొరికి సరైన లైన్లోకి వెళ్ళారనుకో జీవితంలో సెటిల్ అవుతారు, లేదా వక్ర మార్గంలో పోతారు పిల్లలు. అలాగే వాళ్ళకి ఒక కౌమార్యం, యవ్వనం కౌమార్యం నుంచి వ్యక్తులుగా మారే టైంలో రాజశేఖర రెడ్డి తగిలేసాడు. అది అవతోటి ఆ లైన్ మారిపోయింది. అనేక మంది ఇప్పుడు జాషువా పట్టాభి గారు కరెంట్ ఇచ్చేసాడు, మరి అది కరెక్టేనా? వీళ్ళందరినీ ఎందుకు క్షమించాలి? విశాల్ గున్ని ఎంతో పేరు తెచ్చుకున్నాడు, స్ట్రిక్ట్ ఆఫీసర్ అని పేరు తెచ్చుకున్నాడు. ఆయన మరి ఒక నటిని తీసుకొచ్చి మీరు చెప్తే మాత్రం ఎందుకు చేయాలి, నేను చేయనని చెప్పచ్చు కదా. రాణా, క్రాంతి రాణా తాత, ఇలాంటి వాళ్ళు మొన్న ఒక ఆయన ఆఫీసరు, ఆయన పేరేంటి, ఒక ఎస్పీ గారు వదిలేసి వెళ్ళిపోయాడు కదా, సిద్ధార్థ కౌశల్. మరి సిద్ధార్థ కౌశల్ ఏం చేశాడు? అవినాష్ రెడ్డి అరెస్ట్ అప్పుడు చేతులు ఎత్తేసాడు. మరి ఇదేనా కరెక్టేనా? ఇలాంటి వాళ్ళందరూ అంటే వీళ్ళందరూ నీ గ్యాంగ్, వాళ్ళు ఐడెంటిఫై చేశారు. నువ్వు నీ అరాచకాలకి వత్తాసు పలికిన వాళ్ళందరూ నువ్వంటే సమర్థిస్తావు, నువ్వు రక్షిస్తావు. అడ్డుగోలుగా రాజ్యాంగ చట్టం ఉల్లంఘన చేసి చట్టాన్ని తన పని తాను చేసుకునే వాళ్ళనుకున్న వాళ్ళు ఎందుకు క్షమిస్తారు? వాళ్ళు వీఆర్లో పెట్టుకోకుండా ముద్దెట్టుకుంటారా? వాళ్ళకి ఇంకా జైల్లో పెట్టలేదు. ఇంకా అది గుర్తుపెట్టుకోవాలి. సీతారామాంజనేయులు కూడా వీళ్ళు జైల్లో పెట్టరు. అతను ముందుగా నేను వెళ్తాను, నేను ఉండొస్తానని వెళ్ళాడు. ఈ ప్రభుత్వం చాలా సహనంతో సంయమనంతో వాళ్ళ పట్ల చాలా ఔదార్యంగా ఉన్నది. కానీ వీళ్ళు భయంకరంగా వాళ్ళు చేసిన నేరాల్లో పట్టబాగా అలా దొరికేస్తుంటే సాక్ష్యాలతో సహా ఎందుకు వదిలేస్తారు? ఇక వల్లభనేని వంశీ ఎలాంటి మాటలు మాట్లాడాడు? ఇవాళ సైలెంట్గా ఉన్నాడు. నాని, కొడాలి నాని కుక్క నోట్లో కర్రెట్టినట్టే వాళ్ళతో మాట్లాడుతామంటే. ఇక పోసాని కృష్ణమురళి ఎంతో బుద్ధిమంతుడు అని చెప్తున్నావు. ఇంకా అంత నీచ నికృష్టమైన భాష మాట్లాడి కూడా ఇంకెవరిని చూడలేదు. అంత ఉన్మాదం అంటారు దాన్ని. అంత ఉన్మాదంగా మాట్లాడాల్సిన అవసరం ఏంది? పవన్ కళ్యాణ్ గారి గురించైనా, చంద్రబాబు గారి గురించి, ఎవరి గురించైనా అంత పేటరేగిపోయి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అతనికి? వీళ్ళందరూ చాలా మంచివాళ్ళు, బుద్ధిజీవులు, బుద్ధిమంతులు, అంతంత మాత్రమే సౌమ్యులు అని చెప్తున్నాను. నువ్వెంత సౌమ్యుడు అర్థమైంది కదా. 2.0 వచ్చిందని నీ సంగతి చూస్తాను, మిమ్మల్ని లేపేస్తాను అంటున్నావు. చంద్రబాబు గారు 3 ఏళ్ళలో లేచిపోతాడు అంటున్నావు. ఈ భాష నువ్వు మాట్లాడాల్సింది. నువ్వు ఉండిపోతావా? అసలు ఈ 4 ఏళ్ళలో నువ్వు ఏమైపోతావో నువ్వు చూసుకోవాలి కదా. నువ్వు ఏ జైల్లోకి వెళ్తావో తెలియదు కదా. రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తావా, లేకపోతే తిహార్ జైలుకి వెళ్ళిపోతావా, లేదా ఇక్కడికే తిరుగుతూ ఉంటావా, పీటీ వారెంట్లతోటి రాష్ట్రం అంతా పర్యటన చేస్తావా అనేటువంటిది వారంలో తేలిపోద్ది. ఎవడు ఆపలేడే. ఇలాంటి మాటలు తగ్గించుకోవాలి. అతను పొరపాటు జరిగింది, దొరికేశ్వరరావు బాబు అన్నప్పుడు మూసి కూర్చోవాలి. మౌనంగా ఉంటే ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినంటే ఏం చేయలేకపోతున్నారు కదా వాళ్ళు. అలాగనే అతను నీకు ఎంతో కొంత వెసులుబాటు దొరుకుద్ది. ఇంకా పుణ్యమే కారం చెల్లినట్టు మాట్లాడతాళ్ళు. సరే పోతే సావనే అని వదిలేసిన వాళ్ళు కూడా నిన్ను ఇప్పుడు పావును కొట్టారండి, చచ్చిపోయినట్టు పడుందనుకో పక్క లాగేసి పోతారు. ఎగిరి పడుతుందనుకో రెండు పీకుతారు మళ్ళీ. అదే జరగబోయేది. ఇతన్నే ఈ రాజకీయ పార్టీని, ఇతని రాజకీయ ప్రస్థాన్ని శాశ్వతంగా క్లోజ్ చేస్తారు. ఇతను మిగతా జీవితంతో జైల్లో గడపాల్సిందే. ఆ పార్టీని ఎవరు లీడ్ చేస్తారో చూడాలి. ఆ పార్టీ డిస్మాండిల్ అయిపోద్దాం అనుకుంటున్నాను. ఎవరి కాళ్ళు దారిని చూసుకుంటారు. ఎవరు 10 మంది కూడా మాట్లాడతలేదు. ఇప్పుడు 175 అన్నాడు కదా, 175 మంది నియోజకవర్గాలకి మాజీ ఎమ్మెల్యేలు ఉంటారా? 25 మంది మాజీ ఎంపీలు ఉంటారా కనీసం? ఆ 175 నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉంటారా? ఎమ్మెల్సీలు ఉంటారా? రాజ్యసభ సభ్యులు ఉంటారా? వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఎందుకు మాట్లాడతలేదు? ఇప్పుడు వీళ్ళు ఎన్ని అన్యాయాలు చేస్తుంటే వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాలి కదా. నువ్వు వాళ్ళు రోడ్డు మీద తీసుకురావడానికి ఇలాంటి విన్యాసాలు చేస్తున్నావు, వాళ్ళందరినీ యాక్టివేట్ చేయడానికి. వాళ్ళకేమో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏదో తప్పు జరిగింది, దొరికిపోయిన ప్రజలు మనం తిరస్కరించారు, ఇంకా వాళ్ళకి సిగ్గు ఉంది, అందుకని సిగ్గు లేకుండా రావట్లేదు. సిగ్గు లేని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. అది జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.